ఉన్నప్పుడు మీ వీధిలో గొడవ జరిగింది, ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇస్తారు? పోలీస్. మీరు ఆన్లైన్ ఏదో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక 5,000 10,000 మీరు రాంగ్గా సెండ్ చేశారు, అది ఎవరు కంప్లైంట్ చేస్తారు? సైబర్ క్రైమ్. రైల్వే స్టేషన్లో మీరు ట్రైన్ ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు, ఏదో పోగొట్టుకున్నారు, బ్యాగ్ పోగొట్టుకున్నారు మీరు ట్రైన్, అది ఎవరు కంప్లైంట్ చేస్తారు? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. సో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క కంప్లైంట్ మెకానిజం అనేది ఉంది. ఓకే, మనకి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనము పరిష్కరించుకోవచ్చు అనేది కూడా ఉంది. ఓకే, సో మనము క్రైస్తవులుగా, నేను క్రైస్తవులుగా ఎలా నడుచుకోవాలనేది బైబిల్ గ్రంథం చెప్తాం, ఒక ముస్లింకి ఖురాన్ గ్రంథం చెప్తాం, హైందవులకి హిందువులకి భగవద్గీత చెప్తాం. సో మనం ఇప్పుడు ఇక్కడ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ పిల్లలతో పనిచేసేటప్పుడు ఏ విధంగా మనం నడుచుకోవాలనేది చెప్పే గ్రంథమే జోనల్ జస్టిస్ యాక్ట్. ఎందుకు దీని గ్రంథం అనుకుంటే మీ మతానికి సంబంధించిన గ్రంథం ఎంత ముఖ్యమైనదో పిల్లలతో పనిచేసేటప్పుడు కూడా మీ పిల్లల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా అంతే ముఖ్యం. ఇది చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద సబ్జెక్టు. సో ఇచ్చే టైంలోనే అర్థం చేసుకోవడానికి 4 పాయింట్లు. ఓకే, సో చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అంటే ఈ ఫస్ట్, ఓకే, సిపి అంటాము. తర్వాత ఈ మీరు సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్యాన్. ఓకే, ఈ 4 చాలా ఇంపార్టెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ. ఓకే, సో ఈ అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ తెలుగులో ఏమంటారు? విశదీకరించుట. ఇంకేమన్నా మంచి పదం ఉందా? ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, సపోజ్ మీ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి 18 సంవత్సరాల కన్నా కింద ఉన్నాడు. ఓకే, వాడిని ఈ క్యాంపస్లో ఉన్న టాయిలెట్ అన్నీ కడగమంటారు. కడిగించవచ్చా? కడిగించవచ్చు? చెప్పండి. కడిగించుకోవడం వాళ్ళు చేసుకోవాలి. ఓకే, మీ పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి. భారతదేశ ప్రభుత్వం చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రభుత్వాలు చెప్తుంది స్వచ్ఛ భారత్ అని చెప్తారు. మీ పరిసరాలు మీరు శుభ్రంగా పెట్టుకోవాలి, మీరు వాడే ప్రాంతాలు మీరు నీట్గా పెట్టుకోవాలి. మరి ప్రభుత్వమే చెప్తున్నప్పుడు ఎందుకు మనము ఈ రకమైనటువంటి పిల్లలతో ఇబ్బంది చేయించు? ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, 1 కడిగించకూడదు, 2 కడిగించకూడదు, అసలు ఏది కడిగించకూడదు. రూల్ ప్రకారం అయితే మనం నేర్పించవచ్చు, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనం నేర్పించవచ్చు, అంతేగాని సో దీని ఎక్స్‌ప్లాయిటేషన్ అర్థం చేసుకోవడానికి నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఈ క్యాంపస్లో ఉన్నటువంటి టాయిలెట్స్ అనుకుంటే దానందరినీ ఒకే ఒక అబ్బాయి క్లీన్ చేయాలి అని చెప్పి ఉంటుంది. దాన్ని మనము ఎక్స్‌ప్లాయిటేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఎక్స్‌ప్లాయిటేషన్స్లో చాలా రకాలు. సో ఇది గుర్తుపెట్టు. సో ఈ వ్యాన్ అనేది ఎలక్ట్రిక్ వ్యాన్ గుర్తుపెట్టుకోవాలి, అందుకని నేను సింపుల్గా చెప్తున్నాను ఎక్స్‌ప్లాయిటేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటి? వైలెన్స్. క్రియేటెడ్ వైలెన్స్. 0 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్ని ఓకే మనము కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమి చేయకూడదు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 50 మంది పిల్లలను చూసుకుంటా ఉన్నారు. 50 మంది పిల్లల్లో 40 మంది పిల్లలు అల్లరి చేస్తారు. మీరు ఏం చేయాలి? రూల్ ప్రకారం కొట్టొచ్చా? కొట్టకూడదు? కొట్టొచ్చా? కుట్టకూడదు. కొట్టొచ్చని వాళ్ళ అనుమానం చేయగలుగుతుంది. 45 మంది పిల్లలతో అభ్యాసం. ఓకే, అరే దొంగతనం చేయాలన్నా సరే వాళ్ళు దొంగతనం చేస్తారు. ఓకే, మాట వినాలన్నా సరే వారు మాట వినట్లేదు.
సో ఇలాంటి ఏ విధమైనటువంటి వైలెన్స్ అనేది మనము పిల్లల మీద చూపించకూడదు. ఓకే, కొట్టడమే కాదు, ఓకే, గెచ్చటం, చెవులు నలపటం, ఓకే, తర్వాత రకరకాల బాధ కొట్టకూడదు అన్నారు కాబట్టి మేము వేరే ప్రయాణం చేయొచ్చు అనేది. ఓకే, మనం చిన్నప్పుడు స్కూల్లో మనం తప్పు చేసే ఉంటుంది, టీచర్ ఏమనేవాళ్ళు స్కూల్ బెంచ్ మీద కూర్చొని, ఓకే, వాటర్ చేయాలి, లేదంటే నువ్వు అన్నతో కలిసి కూర్చోకుండా పక్కనే కూర్చోాలి. సో ఇవన్నీ చేయకూడదు. ఓకే, సో వైలెన్స్, నో వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్. నెక్స్ట్ ఏ అబ్యూస్. ఓకే, ఏ అంటే అబ్యూస్. మీ సంరక్షణలో ఎవరైనా పిల్లలు, ఉదాహరణకి ఒకడు సరిగా మాట్లాడలేనటువంటి వ్యక్తి ఉన్నాడు, నత్తిగా ఉంటాడు. ఓకే, రే నచ్చాడు ఎట్లా అని పిలవచ్చా? చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలైనా సరే మనకి అలా పిలవడం మంచిది కాదు. ఓకే, రే ఇక్కడ ఆగే కూర్చో అంటారు. రే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతను, వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం వారిని అబ్యూజ్ చేస్తూ ఉంటాం. కులపరంగా కానీ, మతపరంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ ఏ రకమైనటువంటి అబ్యూజ్ మనం గమనించినా సరే, ఓకే, అది మనము చేయకూడదు, దాన్ని ప్రోత్సహించుకోకుండా. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా చేయకుండా మనం ప్రోత్సహిస్తాము. అరే నువ్వు పలానా అమ్మాయిని గుడిదాన్ని ఓకే, లేదు ఇలా పిలువు అలా పిలువు అని చెప్తూ. సో అబ్యూస్ ఎక్కువగా అమ్మాయిలో జరుగుతూ ఉంటుంది. సెక్షువల్ అబ్యూజ్, శారీరక అబ్యూజ్ రకరకాలుగా జరుగుతాయి. సో దీన్ని కూడా మనము ప్రోత్సహించాలి. ఓకే, సో ఈ అంటే ఏంటి? ఎక్స్‌ప్లాయిటేషన్. బి అంటే వైలెన్స్. ఏ అంటే అబ్యూజ్. ఎన్ అంటే మరి ఏంటంటే నెగ్లెక్ట్. ఓకే, నెగ్లెక్ట్. ఇది మనం బాగా చేస్తాం. సంస్థలో పనిచేసినప్పుడు మన మన సంరక్షణలో ఉన్న పిల్లల్ని మనం బాగా నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, కొంతమందికి ఏమో ఓకే మంచి మంచి ఇస్తూ ఉంటాం, బట్టలు కానీ, భోజనం కానీ, ఏదైనా సరే కొద్దిగా ఫేవరెట్గా మనం వాళ్ళని ఫేవరెట్గా చూసుకుంటాం. కొంతమందిని ఇప్పుడు వచ్చాడు, మరి 2,000 అమ్మకం కూర్చో, నిర్లక్ష్యం చేస్తాడు. సిస్టర్ నా కడుపులో కోసం సిస్టర్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, మరి నీకు ప్రతిసారి కడుపు చెప్తారా, నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటారా, ఎప్పుడు అలాగే ఉంటారా, ఓకే ఓ వెళ్ళిపో అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ నెగ్లెక్ట్ కూడా చట్టపరంగా నేరం. సో ఈ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అనేది ఈ 4 అంశాల మీద ఆధారపడుతుంది. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్, వైలెన్స్, అబ్యూజ్, నెగ్లెక్ట్. ఓకే, ఈ 4 అంశాల నుంచి మనము పిల్లల్ని సంరక్షించడమే చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ. అర్థమైంది కదండి? ఓకే, సింపుల్గా మీకు ఫ్యామిలీ ప్యాక్ కాకుండా ఏదో చిన్నపాటి స్నాక్స్ లాగా బిర్యానీ అలా చెప్తాం. సో ఇప్పుడు మనము కొత్త విధానాల్లో మనకి కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నేను చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తాను. ఓకే, ఒక అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడు, ప్రజెంట్ ఒక అమ్మాయి చాలా ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది. ఓకే, సో వాళ్ళ సెల్ఫీ దిగి వాళ్ళ ఫొటోస్ నేను స్టేటస్ పెట్టుకోకూడదు. తనకి ఇష్టం ఉందా లేదా అడగకుండా తన పేరెంట్స్ ఇష్టాన్ని తీసుకొని తన ఇష్టం ఉంటేనే ఫోటో తీసుకోవాలి, ఇష్టం లేకుండా తీసుకోకూడదు. తర్వాత
వై ఇప్పుడు మరి మీ ఇంట్లో పిల్లల బర్త్డే జరిగింది, అదే మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ అల్లుడు ఎవరితో బర్త్డే జరిగింది, ఓకే, కేక్ కట్ చేస్తారు, ఫోటో తీసుకుంటారు, సెల్ఫీ తీసుకుంటారు, స్టేటస్ పెట్టుకుంటారు కదా, అక్కడ పెట్టుకున్నారు, మరి ఎక్కడికి పెట్టుకోకూడదు అక్కడ. ఓకే, సో సిస్టర్ గారు చెప్పాల్సింది అర్థమైంది, మనందరికీ అర్థమైంది. సో మన సంస్థలో ఉండే పిల్లలు ఒక చట్టపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, సో వారి యొక్క భద్రత, ఓకే, వారి గురించి మనము అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, గోప్యంగా ఉంచాలి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అనుభవం. ఓకే, ఒకసారి నా దగ్గరికి ఒక 6 పిల్లలు వచ్చారు. ఈ 6 పిల్లలు చాలా బాగుంటారు, 2 ఆడపిల్లలు, ఒక 4 అబ్బాయిలు. సో ఈ 6లో వీరు ఎక్కడ దొరికారు, పోలీస్ స్టేషన్లో ఒక కిడ్నీ ర్యాకెట్లో దొరికారు. ఈ చిన్నపిల్లల్ని వేరే ప్రాంతానికి మీరు తీసుకెళ్ళి వాళ్ళ కిడ్నీని తీసి చేరుకుంటారు. ఓకే, ప్రభుత్వం మాకు ఏం చెప్పలేదు, ఇలా ఉంది, అలా ఉంది, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఏం చెప్తుంది. ఈ పిల్లల్ని మేము మీ సంరక్షణలో పెడుతున్నాము, దయచేసి వీరి యొక్క వివరాలు కానీ వీరి గురించి కానీ ఫోటోలు కానీ ఏది కూడా మీరు ఎక్కడ కూడా పబ్లిష్ చేయకూడదు అని చెప్పింది. ఎందుకు పబ్లిష్ చేయకూడదు? ఎవరైతే ఈ సెక్స్ ర్యాకెట్లో ఈ కిడ్నీ ర్యాకెట్లో పాల్గొన్నారో కొంతమంది పోలీసులకి దొరికారు, కొంతమంది పోలీసులకి దొరకలేదు. సో సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరు ఇక్కడ? పిల్లలు పలానా అశోక్ ఫాదర్ను, పలానా సిస్టర్ కీర్తి గారును, పలానా ఏను బియ్యను మమ్మల్ని తీసుకెళ్లారు, మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారని చెప్పవచ్చు. ఓకే, సో వారి గోప్యతను మనము బహిర్గతం చేయొచ్చా? చేయదు. ఓకే, అందుకని పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉంది. ఏ పిల్లవాడి ఫోటో అయినా సరే మనము స్టేటస్లో పెట్టడం కానీ, ఫేస్బుక్లో కానీ, ఏ సోషల్ మీడియా మాధ్యమాల్లో మనము ఉపయోగించకూడదు. సార్ అన్నారు, పిల్లల యొక్క అనుమతి తీసుకుని పెట్టవచ్చు కదా అని. మన పిల్లల అనుమతి ఇవ్వడానికి వాళ్ళకుండా లేదు. ఓకే, వాళ్ళ కన్సెంట్ సరే. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే ఇలా చేస్తే మనం చేసే వర్క్ అందరికీ తెలుస్తుంది కదా, లేదంటే మనకి బోనస్ వస్తారు, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అనే ఆలోచన మనకి ఉండవచ్చు. సో దయచేసి ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటే మీరు దయచేసి అది చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఫారినర్స్ మన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఒక సంతకం తీసుకుంటారు. మేము పిల్లలతో ఆడుకున్నాము, పిల్లలకి మ్యూజిక్ నేర్పించాము, సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి ఈ ఫోటోలు మేము ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎక్కడైనా వాడచ్చా లేదని వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నారు కదా, లైఫ్ లాంగ్ పర్మిషన్ అది కాదు, కొన్ని రోజులకు మాత్రమే ఆ పర్మిషన్ వర్తిస్తుంది. ఓకే, ఇది. సో నెక్స్ట్ పాయింట్ కామన్గా జరిగింది, ఎవరైనా ఒక అమ్మాయిని సిడబ్ల్యూసీకి తీసుకెళ్ళాలి, 18 సంవత్సరాల కింద ఉన్నాం. ఓకే, సో ఉదాహరణ ఇచ్చిన సిస్టర్ తప్పక ఏం అర్థం చేసుకోవద్దు. సో హయత్ నగర్ నుంచి ఒక అమ్మాయిని సిడబ్ల్యూసీకి తీసుకెళ్ళాలి, లేదా ఒక అమ్మాయికి బాగాలేదు, డ్రైవర్ ఉన్నారు. ఓకే, మీరు ఎవరైనా లేరు కాబట్టి మీరు డ్రైవర్తో అమ్మాయిని పంపించవచ్చా? పంపించవచ్చు అనేవాళ్ళు అనుకోండి, అమ్మాయి బాగాలేదు, పంపించవచ్చా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. అమ్మాయిని ఎవరో తెలియని వ్యక్తులతో కానీ, ఓకే, పక్కింటి అంకులతో కానీ, పక్కింటి మామతో కానీ వాళ్ళతో ఇచ్చి మనం ఎక్కడికి పంపించడానికి 10 సార్లు ఆలోచిస్తాం. ఓకే, మన సంస్థలో కూడా అమ్మాయికి బాగాలేదు, సిడబ్ల్యూసీకి తీసుకెళ్ళాలి, ట్రైనింగ్ ఇచ్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, స్కూల్లో డ్రాప్ చేయాలి అన్నప్పుడు ఓకే మనము ఆల్వేస్ ఆడపిల్ల అయితే ఒక లేడీ స్టాఫ్ కంపల్సరీ
డ్రైవరు మగ వ్యక్తి అయింది. ఓకే, లబ్ధి పొందే వ్యక్తి అమ్మాయి అయితే ఓకే, కంపల్సరిగా ఒక మహిళ అనే వ్యక్తి ఆ కంపెనీ చేయాల్సింది. ఓకే, అబ్బాయిలు అయితే ఏంటి మరి? అబ్బాయిలతో పంపించవచ్చు. ఓకే, ఆ కంపెనీ అంటే తోడుగా మనము మన స్టాఫ్ నుంచి కంపల్సరిగా పంపించాల్సి ఉంటుంది. అబ్బాయిల విషయంలో అయినా సరే, అమ్మాయిల విషయంలో. తర్వాత మూడో విషయం, సపోజ్ ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీతో మాట్లాడటానికి వచ్చారు. ఈ రూమ్లో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, పాపం బాగా వెక్కి ఏడుస్తూ ఉన్నారు. వారికి ఏదో వాళ్ళ అమ్మ చనిపోయిందో, లేదంటే కుటుంబం ఏదో ఇబ్బంది వచ్చిందో, ఏదో మానసికంగా ఒత్తిడి గురై బాగా ఏడుస్తున్నారు. మన మహేష్ ఫాదర్ గారు అక్కడే ఉన్నారు. మహేష్ ఫాదర్ గారు 1-to-1 ఈ రూమ్లో కౌన్సిలింగ్ చేయొచ్చా, చేయవచ్చు? ఆ వ్యక్తిని కలవచ్చా, కలవచ్చు? అస్సలు చేయదు. ఓకే, మహేష్ ఫాదరే కాదు, మనలో ఉన్న ఎవ్వరూ కూడా సపోజ్ మైనర్ వచ్చి మీతో మాట్లాడాలి అన్నప్పుడు దయచేసి గమనించండి. ఒకవేళ నేను డైరెక్టర్ పాత్రలో ఉన్నాను. ఓకే, ఒక అమ్మాయి ఇచ్చి నాతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను డైరెక్టర్ కదా, నేను హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, అమ్మాయితో నేను మాట్లాడేస్తాను. ఓకే, నాకు అన్ని అధికారం ఉంది అని చేయకూడదు. ఏం చేయాలప్పుడు? ఇన్స్టిట్యూషన్లో ఒక కంపల్సరిగా తోడు ఉండాలి. తోడు ఎవరో ఒకరు ఉండాలి. తోడు అయితే లేడీ స్టాఫ్ ఉండాలి. లేదు ఒక సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగాలి. ఏంటి ఫాదర్ మరి ఇలా అయితే మరి ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు పని చేస్తాం అని మీరు అనుకోవచ్చు. ఓకే, బట్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఉదాహరణ ఇస్తాను ఈ విషయంలో. ఉదాహరణ ఒక కాలేజ్ అమ్మాయి ఒక డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్ళింది. ఓకే, ఆ డైరెక్టర్ గారిని పర్మిషన్ తీసుకున్నాం. నేను పలానా కాలేజ్లో చదువుతాను. ఆ డైరెక్టర్ గారు అన్న అమ్మ నీకు ఆ కాలేజ్ మంచిది కాదు, నువ్వు అక్కడ చదవడం అంత సేఫ్ కాదు. ఓకే, నేను లేదంటే మన స్టాఫ్ చూపించి కాలేజ్కి వెళ్ళి చదువుకో అని చెప్పారు. ఇక్కడ ఫాదర్ కానీ స్టాఫ్ కానీ మంచి చేశారా లేదు, మంచి ఆలోచించారా లేదు, మంచి ఆలోచించారు. కానీ తర్వాత మన ఆ ఫాదర్ గారి దగ్గరకు లేదంటే స్టాఫ్ దగ్గరకు వెళ్ళినటువంటి ఆ అమ్మాయి దాని తర్వాత వక్రీకరించింది. ఏ విధంగా? నన్ను బలవంతంగా పెట్టి అందులో చేర్పించారు. పలానా సారు, పలానా మేడము, ఓకే, నన్ను ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు, నేను నాకు ఒప్పుకోలేదు కాబట్టి నన్ను పలానా కాలేజ్కి పంపిస్తున్నారు. కానీ పాపం ఫాదర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ లేదంటే ఆ స్టాఫ్ గారు చేసింది మంచి పని. కాకపోతే ఇప్పుడు ఫాదర్ కానీ స్టాఫ్ కానీ లేదంటే ఆ సార్ కానీ ఈ అమ్మాయి విషయంలో చేసిన పొరపాటు ఏమైనా ఉందా? ఏ పొరపాటు లేదు. కానీ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది. వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మార్గాలు. కానీ ఎవరు గెలుస్తారు ఇక్కడ? కంప్లైంట్ ఇస్తే అమ్మాయి గెలుస్తుంది. అమ్మాయి గెలుస్తుంది. ఓకే, నేను చేయలేదండి, నేను అలా అనలేదండి, అస్సలు అమ్మాయికి మంచి కాలేజ్ ఇప్పిస్తానండి అంటే లేదు, ఇలానే చేశారు అంటే కథ. ఓకే, సో దీనికి శిక్ష ఉందమ్మా? ఉంది. ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏమైనా శిక్షలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, 90 days నాన్ పేరబుల్ వారంటీ. ఓకే, 90 రోజులు మీరు ఏ రాజకీయ నాయకులతో చెప్పించుకున్నా సరే, ఆయన అడ్మినిస్ట్రేషన్తో చెప్పించినా, ప్రొఫెషనల్ పాలతో చెప్పించినా, లేదు గొప్ప గొప్పతో ఎవరితో చెప్పించినా సరే దీనికి బెయిల్ నెంబర్ 1 పాయింట్. సరే, చిన్న పిల్లలు కదా, అమ్మాయి మైనారిటీ తీరిపోయింది, ఇంకా నా మీద కంప్లైంట్ చేయలేదు అనే ఆస్కారం ఉందా? లేదు. అమ్మాయి ఏ టైంలో అయినా సరే, మనం మరణించే వయసు వరకు ఆమె ఎప్పుడైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఉదాహరణకి నేను పలానా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా సారు నేను హోంవర్క్ చేయలేదని ఓకే
నన్ను శారీరకంగా, తర్వాత మానసికంగా, లేదంటే సెక్షువల్గా నన్ను ఈ విధంగా ఆ విధంగా హింసించారు అని చెప్తే దానికి ఆ టీచర్ గారు శిక్ష లేదు. అది ఎప్పుడూ జరిగింది కదండి, 1999లో జరిగింది. ఇది 2025. ఆ అమ్మాయికి ఆల్రెడీ 30 సంవత్సరాలు వచ్చింది, టీచర్ గారికి ఆల్రెడీ 45-50 సంవత్సరాలు ఉన్నాయి. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, మనం చనిపోయే వరకు ఆ కేసు మనల్ని వెంటాడుతూనే ఉంది. సో ఇవి కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనకు సోషల్ మీడియా బాగుంది కాబట్టి కొంతమంది కొన్నిసార్లు స్టాఫ్ మనం అందరం కలిసి కొంతమంది పిల్లలకి మనం ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడుతాం. అది కూడా చట్టపరంగా నేరది. ఓకే, రకరకాలుగా సంరక్షణ లేని ప్రదేశాల నుంచి కానీ పరికరాల ద్వారా కానీ మనము పిల్లలతో సంభాషించడం కానీ వాళ్ళతో వేరే విధంగా మనము చాట్ చేయడం కానీ ఇవన్నీ చట్టపరంగా నేరం. నేను డిలీట్ చేసిన చాటు అమ్మాయి కూడా డిలీట్ చేసేసింది, ఇంకెవరికి దొరకదు అని మనం నమ్మలో ఉండాల్సింది. ఒకసారి మనం చాట్ చేసామంటే ఆ డేటా 6 సంవత్సరాల వరకు ఎవరి దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే ఆ డేటాను తీసుకుని మన మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, పిల్లల్ని మనము అన్ని విధాలుగా సంరక్షించాలి. ఓకే, మానసికంగా వాళ్ళని మనం సంరక్షించాలి, శారీరకంగా సంరక్షించాలి, అనేకమైనటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి, అబ్యూస్ నుంచి, ఇవన్నిటి నుంచి మనము సంరక్షించాలి. ఓకే, సో ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక కొత్త రూల్గా వచ్చింది. ఇలాంటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ప్రతి ఒక్కరూ పోలీసు వారి నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలన్నమాట. ఎన్ఓసి అంటే ఏంటండి? నాన్ అబ్జెక్షన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఓకే, పేరేనమ్మా నవీన్. ఓకే, నవీన్ లెట్స్ సే రామంపూర్లో స్టాఫ్గా పనిచేస్తాడు. నవీన్ పనిచేసే దగ్గర అందరూ అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయి ఎన్ఓసి తెచ్చుకోకూడదు? తెచ్చుకోవాలి. ఈ ఎన్ఓసి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరు ఏ పోలీస్ ప్రాంతానికి పరిధిలోకి అయితే వస్తారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా సంస్థలో పనిచేయబోతున్నాను, దయచేసి నాకు ఎన్ఓసి ఇవ్వండి అంటే వారు ఎన్ఓసి మీకు ఇష్యూ చేస్తారు. ఆ ఎన్ఓసి లేకుండా ఎవరు కూడా సంస్థలో పనిచేయడానికి అర్హులు కాదు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ టైలరింగ్ టీచర్లు ఉన్నారు, ఎంతమంది టైలరింగ్ నేర్పించేవాళ్ళు నేర్పించేవాళ్ళు కానీ 5 ఉన్నారు. మీరు కూడా తీసుకోవాలని మీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు కూడా తీసుకోవాలి. మీ పేరు అంటామా? ధనలక్ష్మి గారికి ఒకసారి చెప్పడం పడదామా? ఓకే, పిల్లలతో డైరెక్ట్గా పనిచేస్తున్నా, ఇండైరెక్ట్గా పనిచేస్తున్నా సరే సంస్థలో పనిచేస్తున్నారు. ఓకే, సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి వారు కూడా వెళ్ళి ఈ సర్టిఫికేట్ని తీసుకోవాల్సింది. లేదు నాకు అసలు పిల్లలతో అసలు పనే లేదు, సంబంధమే లేదు, అయితే నేను వాచ్మెన్ ఉన్నా, లేదంటే నేను ఇక్కడ ఏదో కిచెన్లో పనిచేస్తున్నాను, పిల్లలు నేను కలవడం చూడను, కుక్లో మన వంట మనిషి తీసుకోవాలి. అది ఒక్కరు తీసుకోవాల్సింది. ఎవరి దగ్గర ఎవరు నేర్చుకున్నారు ఇక్కడ ఎన్ఓసీలు తీసుకోలేదు? ఓకే, సో నేను ఫాదర్లు అందరికీ ఉందనుకుంటాను, నేను స్టాఫ్కే లేదు. సో ప్రతి ఒక్కరికి ఈ ఎన్ఓసి అనేది ఉండాలి. సో దయచేసి ఇమ్మీడియట్ ప్రక్రియ. ఇది నేను చెప్పేది కాదు, అర్షద్ ఫాదర్ గారు చెప్పేది కాదు, ప్రొవిన్షియల్ ఫాదర్ గారు చెప్పేది కాదు, ప్రభుత్వమే చెప్తుంది. ఇవన్నీ ఉంటేనే మనకి లైసెన్స్ ఇస్తారు. మేము రీసెంట్గా విజయవాడలో లైసెన్స్కి అప్లై చేసాం. ఓకే, సో లైసెన్స్కి అప్లై చేసినప్పుడు మీ డైరెక్ట్ ఎన్ఓసి ఉందా, మీ బుక్ ఉందా, డ్రైవర్ ప్రతి ఒక్కరికి ఆ ఎన్ఓసి ఉందా లేదని చూస్తారు. ఓకే, సో దయచేసి మీరు త్వరగా దీన్ని అప్లై చేసుకుంటే మంచిది. లేదు అనుకోండి, రేపు పొద్దున పలానా నవీన్ మీద పలానా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంప్లైంట్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఒకే ఒక ఆయుధం ఉంది, ఈ ఎన్ఓసి. సో నేర చరిత్ర లేదు అని చెప్పడానికి
మనకి ఈ ఎన్ఓసి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ ఎన్ఓసి గురించి మీరు తర్వాత ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరు చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ మీద సంతకం పెట్టాలి. ఓకే, సో నేను పిల్లల విషయంలో వాళ్ళని సంరక్షించడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అని కొన్ని నియమ నిబంధనలు మీకు ఇస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు పిల్లలు బాగున్నారు అనేసి ఫోటో తీసుకుని మీరు కెమెరా పెట్టుకోవచ్చా? పిల్లలు డైరెక్ట్గా రమ్మని లేకుండా మనకి చాలా మంది డౌన్లోడ్స్ వస్తారు. ఓకే, డౌన్లోడ్స్ వచ్చినప్పుడు మనం అంతా ఏం చేస్తాం, పెట్టాలి ఎఫెక్ట్ లేదండి అక్కడ నుంచో పెట్టండి అని డౌన్లోడ్స్లో కలిపి మనం పాటలు పాడించి ఆ కాలం నుంచి ఈ కాలం నుంచి పై నుంచి కింద నుంచి అన్ని విధాలుగా మనం ఫోటోలు తీస్తాం. తీయవచ్చు. ఓకే, అక్కడ కంపల్సరీగా డోనర్స్ ఆశ ఉన్నా సరే, మేము 10 మందికి చెప్తామండి అదే చెప్తామన్నా సరే, డోనర్స్ కూడా సంస్థ యాజమాన్యం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు చేసేది మంచి పని చెడు పని. మంచి పని చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకోకూడదు? ఎందుకు అంతా ఒక 50 మంది పిల్లలు ఉన్నారు, ఎందుకు తీసుకో? వాళ్ళకి పంపిస్తాం, వీళ్ళకి పంపిస్తుంది, కొన్ని ఫోటోలు తీసుకుంటాం. ఓకే, అక్కడ కూడా మనము చాలా జాగ్రత్తలు వహించాలి. ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్తాను. కొంతమంది వస్తారు, వాళ్ళు రాగానే బ్యానర్ కట్టేస్తారు. ఏమన్నా అనుభవాలు మీకు ఎదురైంది అలాంటి? రాగానే వాళ్ళ బ్యానర్ నవజనం బాగా ఉంది. ఓకే, అయినా సరే వచ్చి వాళ్ళ బ్యానర్ కట్టారు. పొద్దున వచ్చి తొలున వాళ్ళ బ్యానర్ కట్టారా, బయట వెనక కట్టారా? ఓకే, సో వచ్చి వాళ్ళ బ్యానర్ కట్టారు. వాళ్ళు ఇచ్చేది ఏంటి? ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, ఒక 5 రూపాయలు సమోసా, తర్వాత ఇంకొక కూల్ డ్రింక్, ఒక 10 రూపాయలు థమ్స్ పంపు. ఎంత మొత్తం అంతా ఖర్చు ఎంత వచ్చింది? ఇక్కడ ఒక 1000 రూపాయలు, 2000, ఒక 1000 రూపాయలు వచ్చింది. కానీ ఆ ఒక్క ఫోటోతోనే వాళ్ళు 5 లక్షలు సంపాదించవచ్చు, లేదంటే 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. ఓకే, ఉదాహరణ ఎందుకు ఇస్తామంటే, ఒక ఏ అనే సంస్థ ఉంది విజయవాడ. వాళ్ళ దగ్గర పిల్లలు ఎవ్వరు లేదు. కాకపోతే వాళ్ళు రోజుకి 500 మందికి భోజనాలు పెట్టమని డాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఎంతమంది పడుతున్నారండి? 500 మంది. ఓకే, వాళ్ళు పెట్టేది ఒకే ఒక మీల్. ఎంతమంది పడుతున్నారు? 50 మంది పడుతున్నారు. మిగతా 450 మంది డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, వస్తువులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమవుతుంది? వాళ్ళు పెట్టిన ఫోటోలు తీసుకుంటారా? తీసుకుంటారు. ఓకే, వాట్సాప్లో స్టేటస్ పెడతారు, ఇన్స్టాగ్రామ్ పెడతారు, ట్విట్టర్ పెడతారు, టెక్స్ట్లో పెడతారు, అన్ని చోట్ల పెడతారు. 50 మందికి వాళ్ళు భోజనాలు పెట్టారు, కానీ 450 మందికి వాళ్ళు పెట్టలేదు. 500 మందికి భోజనాలు పెట్టినట్టు ఈ ఒక్క ఫోటోతో ప్రతి ఒక్కరికి వాళ్ళు పంపించేస్తారు. అది మంచిదా కాదు? ఓకే, ఇలా మనము చేయదు. సో ఒకవేళ డోనర్స్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారంటే కంపల్సరీగా యాజమాన్యం యొక్క పర్మిషన్ కావాల్సిందే. మీరు కట్టించారు సార్, మీరు తీసుకున్నా సరే దయచేసి దీన్ని మంచి కోసం వాడండి, అంతేగాని దీన్ని వేరే విధంగా మీరు వాడకూడదు అనేది. రెండోది, ఓకే, నేను వైజాగ్లో పనిచేసినప్పుడు ఒక 2 లేడీస్ వచ్చి వాళ్ళ మీ బ్రౌచర్లు ఇవ్వండి, మీ యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వండి, తర్వాత మీ రిసీప్ట్ బుక్ కార్డ్ ఒక ఇవ్వను. ఎందుకమ్మా అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మేము డొనేషన్స్ క్యారీ చేస్తాం. సర్లే పాప మిత్రులు సంస్థ కోసం మంచి పని చేస్తున్నారు అనేది ఇచ్చాము. ఓకే, ఏదో ఒక చిన్న పుస్తకం ఇచ్చాము, యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చాము, బ్రౌచర్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. ఓకే, వాళ్ళు నెలకి 1,40,000 ఎంత గ్యాదర్ చేశారు సంస్థ పేరు. ఓకే, వాళ్ళు ప్రతి నెల వస్తారు, వచ్చి ఫాదర్ గారండి ఇదిగోండి 5,000 రూపాయలు మీ సంస్థ కోసం నేను కష్టపడి పొంగి చేశాను. ఓకే, ఈ 5,000 రూపాయలు ఉంచండి, పిల్లలకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు దగ్గర చూసుకోండి. ఈ 1,40,000 రూపాయల్లో ఎంత వరకు ఖర్చు పెట్టింది? 5,000. మిగతాదంతా ఏమైంది? ఓకే, కష్టం లేదు వాళ్ళకి,
ఒక యాన్యువల్ రిపోర్ట్ ప్రింట్ చేయాలని లేదు, ఒక బ్రౌచర్ ప్రింట్ చేయాలని లేదు, ఏమీ లేదు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఈ రిసిప్ట్ బుక్ మనం ఒక్కరికి ఈ రిసిప్ట్ బుక్ ఈ సైజులో ఉంటుంది. మన మీ ఆఫీస్లో ఎంత సైజులో ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది. ఎన్ని పేర్లు రాయొచ్చు ఆ రిసిప్ట్ బుక్ మీద? ఒక పేపర్ మీద ఎన్ని పేర్లు రాయొచ్చు? ఒక పేరే రాయొచ్చు. వీళ్ళు ఏం చేశారు, ఓకే, మనం అన్నదానానికి కానీ ఎక్కడైనా గుడులు కానీ గోపురాలు కానీ నిర్మాణానికి రిసిప్ట్ బుక్ పడతారు కదా పెద్దగా. ఓకే, సో ఇక్కడ ఒక డేటు టైము అది ఉంది. దాని కింద దొండపాటి రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు, దొండపాటి రమేష్ గారు వాళ్ళ స్నేహితులు, ఓకే, 5,000 10,000 వెళ్ళి సిస్టర్ గారు చూపిస్తారు. మీ పక్కింటి ఆమె 10,000 ఇచ్చింది. ఓకే, మీరేమనుకుంటారు? పక్కింటి ఆమె మీరు తక్కువ ఇవ్వాలి సిస్టర్? లేదు, ఆమె 1,000 రూపాయలు ఇస్తే ఆమె 10,000 ఇస్తే మీరు 10,001 రూపాయలు ఇస్తారు. ఓకే, మానసికంగా ఆమె మనల్ని ప్రభావితం చేసేసి చాలా డబ్బులు. సో ఇలా రిసిప్ట్ బుక్లు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వచ్చా? ఎవరు? పిల్లలతో నేను ఫోటో తీసుకున్నాను రెండు చేసేసి వాళ్ళు వచ్చి పిలుస్తారు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఫోటో తీసుకుని ఏం చేస్తారు? ఇదిగోండి నేను నిన్న పిల్లలకు బిస్కెట్ ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మీకు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూసుకోండి, నేను నవజీవన భారత సంస్థతో పనిచేస్తాను అని చెప్పారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి అనే ఒక చట్టం అనేది తయారు చేయడం జరిగింది. ఆ చట్ట పరిధిలోనే మనం పనిచేయాలి, చట్టం దాటి మనము పని చేయకూడదు. ఓకే, సో ఈ విషయాలు మీకు ఎక్కడో చోట ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, ప్రతి ఒక్కరూ చేయగలిగి పిల్లలను సంరక్షించి వారికి మంచి భవిష్యత్తుని ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.